అందరికీ కాల్ చేస్తాము. మీరు కట్టనప్పుడు ఎవరికైనా కాల్స్ వెళ్తాయి సార్. అట్లా వెళ్తాయి మేడం. మీ లొకాలిటీ నేను కట్టనప్పుడు మా పక్కింటోడికి కాల్స్ అట్లా వెళ్ళకూడదు కదా. మరి కట్టాలి కదా. మీరు కడితే అలా కాల్స్ వెళ్ళవు కదా. కట్టకపోతే వెళ్తాయి మేడం. కట్టకపోతే సిస్టమ్ త్రూ సార్. మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇంటి పక్కన వాళ్ళందరికీ వెళ్తాయి. మాకేం సార్ మీరు తీసుకున్నప్పుడు తెలీదా? తీసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది దేవున్నా నేను ఫ్యూచర్ మరి బ్యాంక్ ఏమన్నా దేవత టైం ఇవ్వటానికి? చెప్పానండి దేవతని. చెప్పకుండా నువ్వు ఫేమస్ చేయాలను, నాకు కూడా ఫేమస్ కావాలి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్ బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా రికవరీ చేయాలని ట్రై చేస్తారో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో హలో చెప్పండి మేడం. అదే సార్ పేమెంట్ సార్. పేమెంట్ టైం పడుతుందని చెప్పినా మేడం. సార్ ఎన్ని డేస్ ఇవ్వాలి సార్ మీకు టైము? ఇంకో 2 months ఇవ్వండి మేడం. 2 months అయితే ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎక్కడి నుంచి తెచ్చేయండి మేడం. మాకేం సార్ మీరు తీసుకున్నప్పుడు తెలీదా? తీసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది దేవున్నా నేను ఫ్యూచర్ మరి బ్యాంక్ ఏమన్నా దేవత టైం ఇవ్వటానికి? చెప్పానండి దేవతని. బ్యాంక్లోకి వచ్చిన వాళ్ళని నేను అనలేదు కదా సార్. ఇప్పుడు నిన్నేమో నాకు స్టార్టింగ్లో నేను మీకు 5th నేను కాల్ చేస్తే మీరు నాకు 1 week టైం ఇవ్వండి మేడం నేను కడతాను అని అన్నారు. 5th తర్వాత మీరు ఎవరెవరికి కాల్ చేశారో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నాకు వాళ్ళందరూ నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నాకు 2 months టైం పడుతుంది. ఏంటంటే సార్ వాళ్ళందరూ కూడా నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళే మేడం. డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఫోన్ చేసామంటే మీరు కట్టట్లేదు కదా. మీ అమ్మ నాన్నకి మీరు చెప్పలేదు, మీ సిస్టర్కి చెప్పలేదు. మీ సిస్టర్ ఏమంటే మీ సిస్టర్కి మీరు చెప్పలేదా తీసుకున్నానని అడిగినప్పుడు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను ఎవరికి చెప్తా ఎవరికి చెప్పాను, అది నా ఇష్టం. అది నా ఇష్టం. అది ఎవరికి? అవును సార్, మరి మీ ఇష్టం అన్నప్పుడు మేము ఫోన్ చేయటం కూడా మా ఇష్టం కదా. మీకు లియబిలిటీ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తారా, పక్కలకు కాల్ చేస్తారా? లియబిలిటీ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తారా, పక్కలకు కాల్ చేస్తారా? అందరికీ కాల్ చేస్తాము. మీరు కట్టనప్పుడు ఎవరికైనా కాల్స్ వెళ్తాయి సార్. అట్లా వెళ్తాయి మేడం. మీ లొకాలిటీ నేను కట్టనప్పుడు మా పక్కింటోడికి కాల్స్ అట్లా వెళ్ళకూడదు కదా. మరి కట్టాలి కదా. మీరు కడితే అలా కాల్స్ వెళ్ళవు కదా. కట్టకపోతే వెళ్తాయి మేడం. కట్టకపోతే సిస్టమ్ త్రూ సార్. మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇంటి పక్కన వాళ్ళందరికీ వెళ్తాయి. ఇంటి పక్కన తీసుకున్నాడు కదా, లోన్ తీసుకున్నాడు. తీసుకోకపోతే ఇంటిమేట్ చేస్తారు కదా. మీరేమంటున్నారు ఇంట్లో నేను తీసుకోలేదు, వాళ్ళు ఎవరో తీసుకున్నారు, వాళ్ళు ఫ్రాడ్ అని చెప్పారు కదా మీరు ఇంట్లో. ఓకే, అది కాదు మ్యాటర్ మేడం. నేను కట్టకపోతే నాకు అడగనా, నా పక్కింటోడికి అడగనా? సార్ మీరు పక్కింటి వాళ్ళకి మేము చెప్తేనే అప్పుడే కదా మీకు పరువు అనేది ఉండిద్ది కదా. పరువు బాగొట్టుకొని ఎవరు ఉండరు కదా. అంటే పరువు కట్టకపోతే పరువు ఇస్తారా మీరు కస్టమర్? అవును, ఆటోమేటిక్ గా పోయిద్ది కదా సార్. ఇప్పుడు మీరే వేరే వాళ్ళకి ఇచ్చి ఇవ్వకపోతే పక్కింటి వాళ్ళకి మీరు చెప్పరా వాళ్ళు అట్టంటాడు ఇవ్వట్లేదు తీసుకోని అని? మీరు బ్యాంక్ లో ఉన్నారా లేకపోతే బజార్లో చేపలు అమ్ముకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఎవరు చేపలు అమ్ముకుంటున్నారు? మీరు అమ్ముకుంటున్నారా మేము అమ్ముకుంటున్నామా? మీరు చేపలు అమ్ముకుంటే పని చేయరు మేడం. మీరు చేస్తున్నారేమో బిజినెస్, డబ్బులు తీసుకొని తిని కట్టకుండా. అదే మేడం, నిన్ను ఎవడ పెట్టాడు కానీ నువ్వు చేపలు అమ్ముకుంటే సెలెక్ట్ కావు. నువ్వు కూడా. నేను భలే అమ్మేస్తా చేపలు. నించోబెట్టి అమ్మేస్తా. వినాలనుకుంటున్నాను. ఇదంతా రికార్డ్ అయ్యింది. డైరెక్ట్ బ్యాంక్ కి ఇంకా కోర్టు నుంచి మీ ఇంటికి అడుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరికే కాల్స్ పోయినాయి, ఇప్పుడు ఊరు మొత్తానికి పోతాయి. అదే మేడం, ఇప్పుడు డైరెక్ట్ ఇది కోర్టులో ప్రజెంట్ చేస్తారు కదా ఎవిడెన్స్ గా. ఇట్లా కాల్ చేసి థ్రెటన్ చేస్తున్నారు కస్టమర్ కి. ఆన్ కాల్ కట్టకపోతే కాల్ చేసి పరువు తీస్తామంటున్నారు. ఓకేనా? అవును, మరి తీసుకున్నప్పుడు తిన్నప్పుడు ఊళ్ళో తెలీదా మీకు? ఏం తెలుస్తుంది మేడం? జాబ్ పోతాను ముందే తెలుస్తుందా? నేను దేవున్నా? మరి ఎందుకు తీసుకున్నారు? కట్టలేనంత స్తోమత లేనప్పుడు తీసుకోకూడదు. నీ స్తోమత ఇదే అని చెప్పి నువ్వు టెలికాలింగ్ వస్తావని చెప్పి ఉన్నప్పుడు గెట్ చేసి. అవును, నాది ఇది కాబట్టి నేను చేసుకుంటున్నాను. అవును మేడం, నాది ఇది కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఏం చేసుకుంటావు? ఇలాంటి పనులు బంద్ చేసుకుంటారా బాగుపడుతూ? అవును, మేము బాగుపడతాం కదా. ఇప్పుడు నువ్వు కూడా బాగుపడతాయని ఒక్క నిమిషం లైన్ లో. హలో హలో, ఏమైందండి? పేమెంటా? టైం పడుతుంది చెప్పినా కదా. టైం పడుతుందా? ఎవరు ఇచ్చారు మీకు అన్నాళ్ళ టైం? ఏంది? ఎవరు ఇచ్చారండి మీకు అన్నాళ్ళ టైము? ఎవరు వేసుకొని చెప్పండి. ఎవరు సార్? చెప్పేది పేమెంట్ చేయండి. పేమెంట్ లేదు. టైం ఇస్తారు మీకు? లేదు సార్ పేమెంట్. మీ ఇష్టం వచ్చినప్పుడు కడతానంటే ఊరు ఇది అన్న. మీ డబ్బులు అయ్యింది, బ్యాంకులో డబ్బులు తీసుకొని. నా డబ్బులు అని చెప్పాను. నా డబ్బులు అయితే మరి నీ డబ్బులు కాదు, డబ్బులు కట్టు. మరి జాబ్ పోయింది సార్, కట్టలేకపోతున్నా ఇప్పుడు. బంగారం తాకట్లో పెట్టు, లేకపోతే ఇల్లు తాకట్లో పెట్టి కట్టినాడు డబ్బులు. ఎవరి ఇల్లు? మీ ఇల్లు పెట్టాను తాకట్టు? మీ ఇల్లు? మా ఇల్లు పెడితే మీకెందుకు ఇస్తాను డబ్బులు? మా ఇల్లు తాకట్లో ఉంది. ఏంది తాకట్లో ఉంది సార్ ఆల్రెడీ మా ఇల్లు. ఇంకేం తాకట్టు పెట్టాలి?
మళ్ళీ పెట్టండి. చేపల మార్కెటా మీది? చేపల మార్కెట్ చెప్పు. చేపల మార్కెటా? ఏం చెప్పాలా? బ్యాంకు డబ్బులు కట్టాల్సి మీకు. ఏం చెప్పాలి? డబ్బులు కట్టండి. డబ్బులు లేవు, టైం పడుతుంది నాకు. డబ్బులు లేవా? టైం పడుతుంది సార్. ఎన్ని రోజులు పట్టిద్ది? ఇంకో 2 months పడుతుంది. 2 months పట్టిద్దా? హలో హలో, ఎవరు? క్రెడిట్ గురించి మాట్లాడుతున్నా. 50,000 లోన్ తీసుకున్నావు అన్న. ఏందన్నా మర్చిపోలే ఇంక మీరు? మర్చిపోలేదా ఇంక నన్ను? డబ్బులు కట్టకపోతే ఊరు మొత్తం ఫోన్లు పోతే కదా ఎట్లా మర్చిపోతారన్నా? అట్లంటావా? మర్చిపోరన్నా. మరి నీకు గుర్తుండిపోయేటట్టు అందరికి చెప్తారు కానీ మర్చిపోతారు అన్న లోన్ అన్నది. ఊరు మొత్తం నేను పెళ్లి పెట్టుకున్నావా అన్న? పెళ్ళికి పిలుస్తావు అందరికి? పెళ్ళికి పిలుస్తావు అందరికి? అరే కాలే పెళ్లి కాదు అందరికి ఫోన్ చేసి చెప్పానికి. పెళ్లి అప్పుడు చెప్తాలే. నేను చెప్తానే అన్న పలానా వ్యక్తి లోన్ తీసుకో నంబర్ మీ నంబర్ ఇచ్చినానే. నేను ఇవ్వలేదు కదా నంబరు. నా దగ్గర ఉంటాయి కదా, నీ ఫోన్ లిస్ట్ నా దగ్గర ఉంటుంది కదా అన్న. నా ఫోన్ లిస్ట్ నీ దగ్గర ఉంటుంది? కాల్ లిస్ట్ మొత్తం ఎట్లుంటాయి మీ దగ్గర? మెయిల్ లాగిన్ చేస్తావా? లాగిన్ చేయవా లోన్ తీసుకున్నప్పుడు? చేస్తా. నీ మొబైల్ నంబర్ అని ఎలా పెట్టుకుంటావన్నా? మొబైల్ పెట్టుకుంటా, ఇంకెలా పెట్టుకుంటా? జీమెయిల్లో మెయిల్లోనే ఉంటాయి కదా? ఉంటాయి ఉంటాయి. మరి మెయిల్ లాగిన్ చేసుకోండి. మెయిల్కి వెళ్ళి నంబర్ తీసుకుంటారు కదా. ఉట్టి అయితే డబ్బులు ఒకళ్ళు ఇవ్వరు కదా, ఏం ప్రూఫ్లు లేకుండా. చెప్పండి. నా నంబర్ అసలు మీరు తీసుకోవద్దు కదా, ఎట్లా తీసుకురు మీరు? నా నంబర్ మీరు తీసుకోవద్దు కదా, ఎట్లా తీసుకురు? నువ్వు లోన్ కట్టేటప్పుడు మేము తీసుకుంటాం అన్న. ఒక 1 month నువ్వు లోన్ కట్టకపోతే క్లియర్గా పెండింగ్ ఉండగానే ఆటోమేటిక్ ఇటు అప్డేట్ అయిపోతుంది నీ ఫోన్లో ఉన్న డేటా. ఫోటోలు కూడా వెళ్ళిపోతాయా? అవునన్నా. నీ మెయిల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ అప్డేట్ అవుతాయి. నా మెయిల్లో చాలా ఉన్నాయి సార్, బయట పెట్టకండి మరి. నా మెయిల్లో చాలా ఉన్నాయి అంటున్నా. ఎప్పుడు వస్తారు చెప్పండి మీరు? మీ పేరేం పేరు? నా పేరా? నా పేరు కార్తిక్. కార్తిక్. ఎన్ని రోజుల కింద చేస్తారు మీరు వర్క్ క్రెడిట్ బిల్? ఇప్పుడు దేని గురించి కాల్ చేస్తున్నా? రికవరీ ఫండ్ మీద అది. ఎన్ని రోజులు మీరు వర్క్ చేయబట్టి అంటున్నా? అడగాలే. మీరు వర్క్ చేయబట్టి ఎన్ని రోజులు అయింది అంటున్నా? దాదాపు 4 years అవుతుంది చేయబట్టి. మరి మీరు ఫేమస్ అయ్యే టైం వచ్చింది మరి. ఇక మీరు ఫేమస్ అయ్యే టైం వచ్చింది అంటున్నా. ఫేమస్ అయ్యే టైమా? నేను మస్లిమన్ దగ్గర ఫేమస్ అయినా, కస్టమర్ దగ్గర. కస్టమర్ దగ్గర కాదు సార్, మిమ్మల్ని పబ్లిక్ కి పరిచయం చేస్తా అంటున్నా. పబ్లిక్ కి పరిచయం చేస్తా అంటున్నా మిమ్మల్ని. ఎవరు చేశారు? నేను చేస్తా. చేయండి చూద్దాం. పక్కా 100%. మళ్ళీ వెళ్ళిపోరా క్రెడిట్ బిల్ వదిలేసి? నేను క్రెడిట్ బిల్ వదిలే అసలే పోను. షూరా? షూర్. ఏజెన్సీయా ఆండ్రోలా మీరు? ఏజెన్సీయా ఆండ్రోలా? అవన్నీ చెప్పలేదన్నా. ఎందుకు ఫేమస్ అవ్వడం ఇష్టం లేదా మీకు? చెప్పకుండా నువ్వు ఫేమస్ చేయాలను. నాకు కూడా ఫేమస్ కావాలి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. లేలే చెప్తే బాగా ఇంకా మంచి క్లారిటీ ఫుల్ ఫేమస్ అయిపోతుంది అట్లా అంటున్నా. నేను చెప్పినాక ఎవరైనా చేస్తారు ఫేమస్. చెప్పినాక కొన్ని బేసిక్ డీటెయిల్స్ అవసరం ఉంటాయి కదా, చెప్తే అయిపోతుంది అంత. చెప్పే అవసరం లేదా? నువ్వే డైరెక్ట్ చేయాలన్నా. ఆండ్రోలా లే ఆఫ్రోలా? జస్ట్ చెప్పు కదా. ఏజెన్సీ అయితే ఏజెన్సీ నేమ్ చెప్పు. ఏజెన్సీ ఇగో అన్న హౌస్ నెంబర్ తో లొకేషన్ పెట్టినాక అట్టి ఫేమస్ ఎవరైనా చేస్తారు తెలుసుకోవడానికి. డైరెక్ట్ ఫేమస్ ఎవరైనా చేస్తారు అట్లా. నేనన్నీ చెప్పినాక నువ్వేనా నా ఫేమస్ చేసింది? ఫేమస్ చేస్తాను అట్లా కొంచెం బేసిక్ డీటెయిల్స్ చెప్పు కదా. ఏజెన్సీ నేమ్ ఏంది? న్యూస్ చూస్తారా మీరు? అర్థం కాలే. న్యూస్ చూస్తారా? న్యూస్ చూస్తారా సార్? న్యూస్ లో ఇష్టం ఉంటుందా మీకు, లేకపోతే యూట్యూబ్ చూస్తారా, లేకపోతే ఏం చూస్తారు? దేంట్లో వద్దాం అనుకుంటారు చెప్పండి మీరు. నేను ఎండ చూపిస్తాను అన్న, ఏం చూడను. నువ్వు గిట్లా వస్తున్నావు అని చూపించాడు టీవీ ఓపెన్ చేసి చూస్తా. నీకు తీన్మార్ మల్లన్న ఐడియా ఉందా? తీన్మార్ మల్లన్న అందరూ ఐడియా ఉన్నారు కానీ ఇప్పుడు పేమెంట్ అవుతుందా లేదా చెప్పన్న ఫస్ట్. నువ్వు చెప్పన్నా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు కేసు నువ్వు రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నావు చెప్పు. నేను మాత్రం ఫేమస్ చేస్తాను. లోన్ కడతా అంటే కట్టించుకుంటాను, కానీ నేను కట్టను నాతోడు కాదు అంటే నేను రెఫరెన్స్ నెంబర్ కాల్ చేసుకుంటాను అంతే. నేను అదే అన్నా, నువ్వు కాల్ చేస్తే మాత్రం ఈ ఆడియో మాత్రం బయటికి వెళ్ళిపోతుంది. బాగా ఫేమస్ అవుతావు. ఈ ఆడియో ఉంది ఏదైతే స్టార్టింగ్ రిఫరెన్స్ కాల్స్ క్రెడిట్ బీకెన్సీ ఒక్కటి కూడా బయటికి వెళ్ళినా, మీ తరపున బయటికి వెళ్ళినా ఈ ఆడియో ఉందా, ఇది పబ్లిక్ అయిపోతుంది, నువ్వు ఫేమస్ అయిపోతావు. ఓకే డన్, చేసుకోండి అన్న. పక్కా 100%. పేరుతో సహా రిలీజ్ చేస్తా. పేరు జనరల్ రిలీజ్ చేయని. నా పేరు అది కానీ కాదు చేసుకోవాలన్నా. మీకు ఐడియా టైప్స్ ఐడియా ఉందా? అన్ని ఉంటాయి అన్న. రోజు 200 మందితో మాట్లాడుతాను. నువ్వు 200 నేను అట్లా అన్న. గాచారం బాగాలేకపోతే ఒకటే సరిపోతుంది కదా. 200 మంది కస్టమర్లు అవసరం లేదు మీకు. దొరుకుకోవాలంటే ఎట్లా దొరికిపోతుందో నాకు తెలుసుంటుంది. అది అదే అన్నా కదా. అదే అందుకే అంటున్నా కదా, మీకు టైప్ సి ఐడియా ఉంది కదా. ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ అనుకుంటారు కదా. టైప్ సి టైప్ ఏ టైప్ బి ఐడియా ఉంది కదా. ఓకేనా? మరి జాగ్రత్త. ప్రతి కస్టమర్ తక్కువ చేయదు అట్లా మీరు. ఇక లోన్ తీసుకున్నాం, లోన్ కట్టాలి కానీ ఇవన్నీ ఎందుకు దమ్కి ఎందుకు ఇస్తున్నావు కస్టమర్? అట్లా ఏం చేస్తున్నావు? రికవరీ చేసుకుంటాను. నీకు దమ్కి ఇవ్వను కదా, డైరెక్ట్ చేసే చూపిస్తాను అన్న. మరి
సరే మీకు లింక్ వీడియో పంపిస్తా అప్లోడ్ చేసిన తర్వాత ఆడియో. ఓకే పంపినారు సపరేట్ పంపి. భయపడవు మళ్ళీ. వాట్సాప్ ఈ నంబర్ వాట్సాప్ నీకు వాట్సాప్ ఆయన పెట్టానా? వాట్సాప్ మీకు టైప్ చేస్తే ఆడికి ఫ్రెండ్ వచ్చేస్తారా డైరెక్ట్? నాకు వాట్సాప్లో ఏమన్నా డైరెక్ట్. అదే అన్నా నేను అంటున్నా డైరెక్ట్. ఇప్పుడు మీరు వచ్చేసి అనుకో ఇంటికి మాట్లాడదాం. మరి ఎప్పుడు వస్తారు చెప్పండి మీరు? అర్థం కాలే. మీరే రండి ఇంటికి డైరెక్ట్ మాట్లాడదాం. ఇంటికి వచ్చారనుకోండి, ఇప్పుడు ఇందాక కాంటాక్ట్ చెప్పావు కదా, వాళ్ళని పిలిపిస్తా మాట్లాడదాం. ఇంటికి రావడానికి ఉంటే నీకు ఎందుకు కాల్ చేస్తాను? డైరెక్ట్ మా ఇంటికి వచ్చి లోన్ వసూలు చేసుకుంటాం కదా. ఇంటికి రావడానికి ఉండదు కదా, నాన్ బ్యాంకింగ్ ప్రాసెస్. ఏజెంట్లు ఉండరా? క్రెడిట్ బిల్ 3 నెలల నుంచి అమౌంట్ పెండింగ్ పెడతాను, కట్టుకుంటే క్లోజ్ అయిపోతుంది కదా. మల్టిపుల్స్ ఏప్రిల్ 5th నాడు తీసుకున్నాం లోను. మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. అన్న ఇవన్నీ కాదన్న, పేమెంట్ అవుతుంది అది చెప్పనా? నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా అన్న. నెక్స్ట్ మంత్ కదన్న, ఈ మంత్ చెప్పనా? అదే చెప్తున్నా, మీరు ఏం తేడా ఇస్తే పేమెంట్ సీదా ఆర్టీపీ పడుతుంది. ఎప్పటికి ఆర్టీపీ పడుతుంది. అర్థం కాలే. దీంట్లో రిఫరెన్స్ నెంబర్ కాల్ చేసి అక్కడిక్కడ చేద్దామని ట్రై చేస్తే నేను ఆర్టీపీ పెట్టేస్తాను పేమెంట్. ఆర్టీపీ పెట్టేస్తావా? ఆర్టీపీ అంటే మీరు రికవర్లో ఉన్న తెలియదా మీకు? ఆర్టీపీ అంటే ఆర్టీపీ కాదన్న, డిఎన్డి. డిఎన్డి కదా, డిఎన్డి అది కొన్ని రోజులే. ఆర్టీపీ ఉంటుంది డైరెక్ట్ ఇక. మాకు రావు అసలు కేసు, ఓన్లీ డిఎన్డి కేసులు రావు, ఆర్టీపీ కేసులు రావు. నేను ఆర్టీపీ పెడతా అంటే మీరు రిఫరెన్స్ నెంబర్ కాల్ చేస్తే ఆర్టీపీ పెడితే నువ్వు ఇప్పుడు పెడితే నెక్స్ట్ మంత్ రాక నేను కొడుతూనే ఉంటా. నెక్స్ట్ మంత్ మాట్లాడుకున్నాను, నెక్స్ట్ మంత్ అది ఫోన్ దగ్గరకు పోతే వాడు అదృష్టవంతులు చెడు ఉంటారో అదృష్టవంతులు ఏం లేదు నా దగ్గర ఉంటాయి. నిన్నైతే ఫేమస్ చేస్తాను, ఫిక్స్ అయిపోయినా. ఇవన్నీ కాదన్నా ఈ మంత్ లో ఇప్పుడు పేమెంట్ అవుతాయి కాదని చెప్పన్నా. ఈ మంత్ లో కాదు. ఓకే ఉండండి. ఈ విధంగా రికవరీ ఏజెంట్లు మీకు బ్లాక్మెయిల్ చేస్తే సో మీరు భయపడకండి. సో చాలామంది సెన్సిటివ్గా ఉండే వాళ్ళు భయపడి ఏదో చేసుకుంటారు. ప్రాపర్గా ట్విట్టర్లో ఎస్కలేట్ చేయొచ్చు, ఆర్బీఐ కంప్లైంట్ చేయొచ్చు, కాల్ రికార్డింగ్, డేట్ ఆఫ్ కాల్, ఇవన్నీ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి మీరు ఆర్బీఐ కంప్లైంట్ చేయొచ్చు. సో దానివల్ల హరాస్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.